శ్రీ గురుభ్యో నమః. యోగ వాసిష్టము. వశిష్ఠుడు శ్రీరామునికిట్లు ఉపదేశించెను. ఓ రామ, వివేకయుక్తమగు బుద్ధిచేత సమస్తము బ్రహ్మరూపముగానే చూచుచు పరమ పురుషార్థము అనే ఐశ్వర్యము పొంది సర్వోత్తముడవు కావలను. ఎవరు నిరంతరము ఆత్మవిచారము కావించుచు జగత్తు అసత్యమని ఎరుగుదురో అట్టి వారి ఆత్మ కాలక్రమమున స్వయముగానే శాంతించును. ఈ దేహమే నేను, ఈ రాజ్యాదులు నావి అను మున్నగు అసత్య స్ఫురణలను బలవంతముగానైనా పారద్రోలి మిగిలిన బలవత్తరమగు మనస్సనే శత్రువును వధించి వివేకము ద్వారా సప్తమ భూమికారూపమైన పరమశాంతి అను స్థితిని పొందవలెను. ప్రజ్ఞావంతుడగు ఉత్తముడే సంసార సాగరమును దాటును కాని ప్రజ్ఞాహీనుడు అందు కొట్టుకుని పోవును. వివేక వైరాగ్యయుక్తమై సన్మార్గమునందు నియోగించబడిన బుద్ధి నావవలే సంసార సాగరమును దాటింపచేయును. పురుష ప్రయత్నముతో సాధ్యమయ్యే వివేక వైరాగ్యాదుల విషయమునందు ప్రారబ్ధం పైన ఆధారపడేవారు మందమతులు. దేహమందలి అహంభావమే అజ్ఞానందకార ప్రాబల్యం అగును. అది నశించిన ఎడల ఆత్మప్రకాశము స్వయముగా ఆవిర్భవించును. నిర్భయత్వము, నిత్యత్వము, జ్ఞానము, నిరపేక్ష, నిష్క్రియత్వము, నిర్వికల్పత్వము, ధైర్యము, మైత్రి, సుబుద్ధి, శాంతి, మృదుభాషణము మొదలైన సుగుణములు వాసనారహితుడై జ్ఞానియందు ఉండును. చిత్తము అధోగతిని జనించినప్పుడు దానిని బాహ్యేంద్రియముల నుంచి తొలగించి విషయముల నుండి మరల్చవలెను. కావున కూర్చున్నను, నడుచుచున్నను, నిదురించుచున్నను, మేల్కొన్నను సర్వకాల సర్వావస్థల యందు కూడా ఈ ప్రపంచము అసత్యమని అంతఃకరణమున నిశ్చయించుకుని దాని యందు అపేక్షను విడనాడుము. విషయరహితమగు చైతన్యమే సనాతన బ్రహ్మమగును. విషయసహితమగునప్పుడు ఆ చైతన్యమే కల్పన అని చెప్పబడును. తమ తమ చిత్తములను జయించిన వారి యొక్క దుఃఖములు సులభముగా నివారించబడును. మూఢచిత్తులు తమ మనస్సు చేతే ఏడవబడుదురు. ఆత్మతత్వమును మరిచి మూడుని వలె ఉండునంత వరకు మనస్సనే సర్పము నీ నలువైపులా విజృంభించుచూనే ఉండును. చిత్తమను సంకెళ్లను ఆత్మస్వరూప జ్ఞానమనే యుక్తి చేత త్రెంచి చిత్త పంజరము నుండి ఆత్మసింహమును విడిపించవలెను. అహంకారమయమగు వాసనలను పరిత్యజించి లీలామాత్రముగా లోకోచిత వ్యవహారములను ఆచరించుచు ఉండేవారిని జీవన్ముక్తుడు అని పేర్కొనబడును. హర్షామర్ష కామక్రోధ భయదీనాదుల చేత అంతఃకరణమున స్ఫుజించబడనివాడు జీవన్ముక్తుడు అనబడును. ఈ వస్తువు నాకు ప్రాప్తించవలను అనే కోరికే బంధనమని ఇతడు ఎరుగును. ఈ దేహమే నేనను అజ్ఞాన దృష్టి చేత కలుగు నిశ్చయము బంధమును కలిగించుమును. దేహాదుల కంటే సూక్ష్మమైనట్టి శుద్ధ చైతన్యమే నేను అను నిశ్చయము మోక్షమును కలుగజేయును. ఈ జగత్తు అందలి పదార్థములన్నింటి యొక్క ఆత్మస్వరూపము ఒకటే అనే నిశ్చయము కూడా మోక్షదాయకమైనదే. ఆకాశము వలె శూన్యమగు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికాత్మకమైన ఈ జగత్తంతయు నేనే అను నిశ్చయము కూడా మోక్షసిద్ధిని కలుగచేయును. సర్వాధిష్టానమగు ఆత్మయే ఆయా మతవాదుల చేత శూన్యమని, ప్రకృతి అని, మాయా అని, బ్రహ్మ అని, విజ్ఞానమని, శివుడు అని, పురుషుడు అని, ఈశానుడు అని పలు విధములుగా చెప్పబడుచున్నది. అద్వైత పరమాత్మమయ శక్తియే ద్వైత అద్వైత రూపములకు పలు భేదముల చేత కూడి విజృంభించుచున్నది. అద్వైత సత్తామయుడవై ఆ వ్యవహార కాలమందు భావముచే అద్వైతమును ఆశ్రయించి కర్మాచరణమందు ద్వైతమును ఆచరించి రెండింటియందు తత్పరులు కావలను. ప్రాప్తించు కార్యములను అన్నింటినీ చేయుచు శత్రుమిత్రాదులయందు సమభావమును కలిగి ఉండి జీవన్ముక్తులైన మహాత్ములు ఈ ప్రపంచములో విహరించెదరు. ఇట్లు వస్తుప్రాప్తి చేత అతి ప్రసన్నత్వము కాని, అనిష్ట వస్తు ప్రాప్తి చేత అతి దుఃఖము కాని పొందనివాడు, దేని కొరకు శోకించనివాడు, దేనిని వాంఛింపనివాడు, మితభాషి, ప్రాప్తించు కార్యములను మాత్రమే చేయువాడు అగు జీవుడే ప్రపంచమునందు దుఃఖమును పొందకుండా ఉండును. జయించిన చిత్తము కలవారు, ఇహపరంబులను ఎరిగినవారు అగు మహాత్ముల స్వభావము ఇది అని తెలుసుకోవలెను. అడిగినచోను ఉపయోగకరమైన వాక్యములు పలుకువాడు, అడగనిచో స్థాణువు వలె మెదలకుండా ఉండువాడు, రాగద్వేష వినిర్ముక్తుడు అగు ఉత్తముడు ప్రపంచమున దుఃఖితుడు కాలేడు.
ఉత్తమాచార సమన్వితుడవై బాహ్యమున సర్వ ఆచారంబులను నెరవేర్చుచు అంతరమున సర్వమును పరిత్యజించుచు ఈ లోకమునందు విహరించవలెను. యథార్థముగా బంధము కాని మోక్షము కాని లేవు. ఇదంతయు మిథ్యాగు ఇంద్రజాల వైభవమే. ఇతడు నాకు బంధువు, ఇతడు నాకు శత్రువు అనే భేదబుద్ధి అల్పబుద్ధులకు మాత్రమే ఉండును. ధ్యేయ వాసనా త్యాగము అనే రథమును అధిరోహించి కరుణా దృష్టితోనూ ఉదార చిత్తముతోనూ దీనులను కాంచుచు సర్వభూతములయందు దయ కలిగి ప్రకృతి వ్యవహారములను ఆచరించవలెను. వివేకమనే మిత్రుని పరమార్థ బోధ అను సఖిని వెంట పెట్టుకుని విహరించుచు మనుజుడు మోహితుడు కాకుండా ఉండవలెను. మనస్సు బ్రహ్మజ్ఞానము చేత పరిపూర్ణమగునప్పుడు లోకమంతయు అమృతమయముగా కనబడును. ఆశకు వశము కాని మనస్సే వైరాగ్యము చేత పూర్ణత్వమును పొందును. ఇచ్ఛారహితులు బ్రహ్మజ్ఞానము చేత పూర్ణచిత్తులు అగువారికి ముల్లోకములు కమలబీజముల వలె అల్పములుగా తోచును. ఇచ్ఛారహితుని చిత్తమున గల శీతలతత్వము చంద్రుని యందు కాని హిమాలయాల్లో కాని చందన వృక్షముల యందు కాని ఉండదు. మనుషుని యొక్క అంతఃకరణమును ఆశాను పిశాచము కలుషితము చేయుచున్నది. పవిత్ర అంతఃకరణమును కలిగి చిత్తవృత్తులకు తావి అనిచో జన్మాదుల గురించిన భయము ఉండదు. తృష్ణాను గుడ్లగూబ నీ చిత్తమున ఎప్పుడు నెలకొని ఉండునో అప్పుడు కేవలము అశుభమే నీకు ప్రాప్తించును. ఆశాను చిత్తవృత్తిని త్యజించి నీవు చిత్తరాహిత్య స్థితిని పొందుము. చిత్తమును దినము వలె 2 భాగములుగా చేసి ఒక భాగమును శరీర నిర్వహణకు కావలసిన భోగములతోనూ మరి ఒక దానిని శాస్త్ర శ్రవణము చేతను పూరించవలెను. కొంచెము పరిపక్వమైన చిత్తమైనచో 4 భాగములుగా చేసి ఒక భాగమును దేహయాత్రకు, 2 భాగములు గురు సుశ్రుత చేతను, ఒక భాగము శాస్త్ర శ్రవణము చేతను పూరింపవలెను. తత్వనిశ్చయయుక్తమగు పరిపక్వమైన చిత్తము యొక్క 2 భాగములను ప్రతిదినము శాస్త్ర వైరాగ్యాదుల సంపాదన చేతను, తక్కిన 2 భాగములను ధ్యాన గురు పూజాదుల చేతను పూర్ణము చేయవలెను. ప్రజ్ఞా విచారముల చేత ఆత్మదర్శనము తృష్ణాత్యాగములు రెండింటినీ ఏకకాలములోనే నిరంతరము సమకూర్చుకొనుచూ ఉండవలెను. ఆత్మ విశ్రాంతి తప్ప శాంతికి సాధనము మరియొకటి ఏమీ లేదు. యజ్ఞ తప తీర్థ సేవనాదుల చేత విషయ సంబంధమగు సుఖమే లభించును కాని విషయ విరక్తి ఎన్నటికీ జనించదు. పుత్రమిత్ర లోకాదుల గురించిన కోరికలన్నింటినీ వదిలి ఆశాను సంసార బంధమును విడిచి ముక్తచిత్తుడివై జీవన్ముక్తులు కావలను.